హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహం వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మన శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే సున్నుండ్లు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను సున్నుండ్లు వచ్చేసి పొట్టుపప్పుతోటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నార్మల్గా గుండుపప్పుతో కూడా ప్రిపేర్ చేయొచ్చు, కానీ పొట్టుపప్పుతో అయితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను పొట్టుపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు పొట్టుపప్పు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ పప్పు వచ్చేసి కళాయిలో వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే స్టవ్ వచ్చేసి స్లిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెడితే పప్పు మాడిపోతుంది. మనం సున్నుండలు చేసుకున్నప్పుడు కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే కళాయిలో ఉంటే ఏంటంటే మాడిపోతాయి అన్నమాట. ఒకసారి కొంచెం వేడి చల్లారిలాగా ఒకసారి కలిపేసేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనిచ్చుకోవాలన్నమాట. ఇంకొక విషయం అండి, పొట్టు మినపప్పుకి అలాగే గుండు మినపప్పు కానీ సున్నుండలు చేసుకునేటప్పుడు బెల్లం కొలత రెండిట్లలో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పప్పుకి ఇక్కడ నేను 1 కప్పు బెల్లం చొప్పున యాడ్ చేసుకుంటున్నాను. అదే నార్మల్గా గుండు మినపప్పు అయితే మాత్రము 3/4 కప్పు కానీ 1/2 కప్పు కానీ బెల్లం సరిపోతుంది. ఇక్కడ నేను మినపప్పు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత ఒక 4-5 ఇలాచి వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి బెల్లం వేయలేదండి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కూడా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ బెల్లం ఇలా మిక్సీలో కాకుండా తురుము పట్టి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఈ సున్నుండల్లో బెల్లం వచ్చేసి మనం స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం అంటే కొంచెం స్వీట్ ఎక్కువగా తినని వాళ్ళైతే 3/4 కప్పు వరకు యాడ్ చేసుకోండి అనమాట. కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కప్పు మొత్తం వేయలేదండి బెల్లం, ముందుగా కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లం వేసినప్పుడు ముద్ద రాలేదనమాట. ఇంకో 1/2 కప్పు బెల్లము మిక్సీలో గ్రైండ్ చేసేసి వేసుకున్నాను. ఇక్కడ మొత్తం బాగా కలిసేలాగా బెల్లం అంతా కలిపేసుకుంటున్నాను. బెల్లము అండ్ పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం కరెక్ట్ కొలత బెల్లం తీసుకుంటే ఏంటంటే మనం నెయ్యి కూడా ఇందులో కలపన అవసరం లేదు. మనకి లడ్ల నెయ్యి ఈజీగా వచ్చేస్తాయండి, సున్నుండ్ల నెయ్యి. కొంతమంది ఏంటంటే నెయ్యి కలిపితేనే సున్నుండలు వస్తాయి, నార్మల్గా అయితే రావు, నెయ్యి బదులు పాలు కలిపినా పర్వాలేదు అంటుంటారు. నెయ్యి కలపైనా కానీ ఈ విధంగా మనం ఈజీగా సున్నుండలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా ఒక 5-6 సున్నుండలు నెయ్యి లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి కూడా మనం నెయ్యి యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఒకేసారి సున్నుండలలో నెయ్యి యాడ్ చేసి సున్నుండలు పెసుకోకూడదండి. ఉండలు చుట్టేటప్పుడు ఏంటంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకుంటుంటే మనకు కరెక్ట్ షేప్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా ముందుగా నెయ్యి వేయకుండా ఉండలు చుట్టి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెయ్యి కొంచెం కరిగించుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే మాత్రం మనం ఎక్కువగా వేసేసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చు. కానీ నెయ్యి స్మెల్ ఎక్కువగా పడదు. ఎక్కువగా నెయ్యి తినని వాళ్ళైతే మాత్రం ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చుట్టుకోండి. మనకు నెయ్యి స్మెల్ అనేది తెలియదు. అంతేకాకుండా సున్నుండ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడంటే మిక్సీలో వచ్చాయి, కానీ మా చిన్నపిల్లలప్పుడు ఏంటంటే రోట్లో కానీ తిరగల్లో కానీ వేసి పిండి చేసి మరి సున్నుండలు చుట్టేవాళ్ళు. ఇప్పుడంతా ఈజీ అయిపోయింది కాబట్టి మిక్సీకి మినపప్పు వచ్చేసి మిక్సీకి పట్టేసేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ సున్నుండలు మనం డైలీ తీసుకోపోయినా కానీ 6 నెలలకు ఒకసారైనా కంపల్సరీ తీసుకోవాలండి. 6 నెలలకు ఒకసారి ఒక 1 మంత్ కంటిన్యూగా తీసుకుంటే మన బాడీలో మనకి చేంజెస్ అనేది ఈజీగా తెలుస్తాయి. మన బాడీలో బ్లడ్ తక్కువగా ఉన్న అలాగే బాడీ పెయిన్స్ ఉంటుంటాయి కదా, మోకాలు నొప్పులు, ఇవి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.